ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధారుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఋతు పుస్తకం 1వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నయోమి గారు ప్రస్తావించడం నేను చదవగా మీరు విన్నారు కదా. నయోమి గారు చెప్పిన సంభాషణ మీరు ఎరుగుదురు కదా. దేవుడు నన్ను సమృద్ధి గల దానిగా వెళ్ళజేశాను. బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు ఏవండి సమృద్ధిగానే వెళ్ళారట. ఎక్కడికి? మోయాబు దేశానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిక్తురాలుగా దేవుడు నన్ను కలగచేసెను. నన్ను నయోమి అనకండి, మారా అనండి, చేదు అనండి. దేవుడు నన్ను రిక్తురాలుగా, ఏమి లేని దానిగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను చేదుగా, కష్టంగా, నష్టంగా, ఇబ్బందిగా, వేదనకరంగా చేశాడు అని ఒక క్రైస్తవురాలు నయోమి తల్లి గారు ప్రస్తావించారు. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఉన్నారు. తల్లులారా, మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజున కన్నీటి ప్రార్థనా పరురాలువే తల్లి. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న తల్లివే. దేవుని మందిరంలో నివాసం చేసే తల్లివే. ఈ రోజున ఒక్క ఆలోచన, సొంత ఆలోచన ఎంతటికి దారి తీసిందో నువ్వు ఆలోచన చేయాలి. ఫలానా దగ్గరికి వెళ్ళాలి, నావిగేషన్ పెట్టావు, అది వేరే రాంగ్ రూట్ చూపించింది అనుకో, నీకు ఎంత సమయం వ్యర్థ అవుతుంది. చుట్టూ తిరిగి వచ్చేలేకే నువ్వు అనుకున్న గమ్యానికి వెళ్ళలేవు. వెళ్ళేసరికి నీ కార్యం ఆగిపోతుంది కదా. ఒక చిన్న నావిగేషనే తప్పు పెడితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఎంతో సమయం వ్యర్థం అయిపోతుంది. మరి ఇంత చిన్న సమస్యకే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే అసలు జీవితాన్ని గురించే ఒక అవగాహన లేకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతే, నీది బెత్లెహేము కదా, దేవుడు వాగ్దాన భూమి కదా, దేవుడు చెప్పిన స్థలము కదా, అది సమృద్ధి కలిగిన దేశమే కదా. కరువు వచ్చింది, వస్తుంది ఒక్కొక్కసారి. జిల్లా కలెక్టర్ గారికైనా ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండాలి, ఆరోగ్యం కొరకైనా. ఈ భూప్రపంచంలో కోట్ల రూపాయల డబ్బున్నంత మాత్రాన రోజు మాంసాహారం ఏమి తినడు. అనుకున్నవన్నీ అతను ఆశించిన శ్రేష్టమైన పదార్థాలు ఏమి భుజించడు. అలా గనక తినడం ప్రారంభిస్తే కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగి గుండె స్ట్రోకులు వచ్చి, హార్ట్ స్ట్రోకులు వచ్చి ఎగిరిపోతున్నారు. హార్ట్ కేక్ మాదిరిగా ప్రజలు. కోట్ల రూపాయల డబ్బున్నవాడు అసలు తిండే తినడు. మీరు గమనిస్తే కీరా ఏవండి, చిన్న చిన్న జ్యూసులు, ఎంతే కప్పు అన్నమే, కాస్త కూర, సాయంకాలం 7 లేపే భోజనం ముగింపు, మితముగా తింటూ ఉంటాడు. ఏమీ లేనోడే ఎగబడి తింటూ ఉంటాడు. వాడికి జీవితం గురించి చింత లేదు గనక అయారాం గయారాం అన్నట్లుగా బ్రతికిన 4 రోజులు ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా వాడుంటాడు. కానీ బాధ్యత భారం కలిగిన వాడు, దూరదృష్టి కలిగిన వాడు, కోట్ల రూపాయల డబ్బున్నవాడు, ఫ్యాక్టరీలు ఉన్నవాడు, అమ్మో నాకేమన్నా అవుతుందేమోనని బీ కేర్ఫుల్, జాగ్రత్త వహిస్తాడు తన జీవితం గురించి. మరి 80 సంవత్సరాలు బ్రతికే నీవే ఇంత కేర్ తీసుకుంటుంటే, నయోమి తల్లి గారు, మీరు బెత్లెహేముని విడిచి మోయాబు దేశానికి వెళ్ళావే. మోయాబు అనగా శపింపబడిన దేశము కదా. ఏవండి, అన్యులతో సాంగత్యము చేయకూడదని బైబిల్ చెప్తుందండి. విశ్వాసం లేని వాడితో సాంగత్యం చేయకూడదు. తిండిబోతులతో, త్రాగుబోతులతో సాంగత్యం చేయకూడదంట. ఈ వాక్యం వింటున్న దైవజనమా, నయోమి లాంటి తల్లులు ఎంతో మంది లేకపోలేదు. ఒకవేళ మీ జీవితంలో భక్తి పరురాలని ముద్ర ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ఒక నష్టాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. అక్కడికి అడుగు పెట్టిందో లేదో భర్త గారు చనిపోయాడు. కొన్ని రోజులకే పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆ వార్త కన్నీళ్లు ఆరగక మునిపే చిన్న కుమారుడు చనిపోయాడు. ఒకే ఇంట్లో 3 వ్యక్తులు నాయన మరణించగానే ఆ తల్లి కన్నీళ్లే అన్నపానాలుగా మార్చబడ్డాయి. ఊరు వాళ్ళకి తిరిగి వచ్చినాకంటుంది, దేవుడు నన్ను దుఃఖపరిచెను, దేవుడు నా కుటుంబానికి వేదన కలిగించే రిక్తురాలుగా, ఎంటిగా, ఏమి లేని దానిగా చేసి పడేశాడు.
ఏమి దేవుడో ఏమో. అమ్మా, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు, కానీ నువ్వు తీసుకున్న ఆలోచన రాంగే కదా. 10th పాస్ అయిన వెంటనే ఎంపీసీయా, బైపీసీయా, సిఎస్సియా, నువ్వు ఏం చదవాలనుకున్నావో అదే తీసుకోవాలి. అది మారి వేరేది తీసుకొని బైపీసీ తీసుకొని కొన్ని రోజులు చదివినో నేను ఎంపీసీకి వెళ్తానంటే అవుతుందా? నీ లైఫ్ క్లోజ్. కానీ దేవుడు క్లోజ్ చేసేవాడు కాదు, కానీ ఎక్సెంప్షన్స్ ఇచ్చే దేవుడే. కానీ ఆలోచన దేవుణ్ణి అడిగి తీసుకుంటే నీకు క్షేమం. లేదంటే క్షేమం మరలా ఆమెకి ఇచ్చాడు, కానీ చాలా నష్టపోయి కన్నీళ్లు కార్చింది, రోధించింది, రకరకాల పరిస్థితులు గుండా అనుభవించింది. భక్తి పరురాలే భక్తి ఉంటూనే ఉంది. కానీ కుటుంబంలో కొన్ని కారణాలు, ఎందుకంటే దేవుణ్ణి విడిచి వెళ్ళినందుకు. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయొద్దండి. దేవుని చిత్తాన్ని అడిగి ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ప్రార్థన ప్రజలలో ఫలింపచేసి నీ చిత్తానుసారంగా నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.